కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ డిసెంబర్ 1 కార్తీక అమావాస్య తిథి నాడు మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని ఈ 2 వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు 7 తరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఏ మాత్రము కూడా సందేహం లేదండి. ఇది మనకి శాస్త్రమే చెప్తున్న అంశం కావున ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. ఈ 2 వస్తువులు ఖచ్చితంగా మీ ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే గనక మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. అపర కుబేరులు కాకుండా ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు. ఈ రోజున చేసే పరిహారాలకే కాదండి, విధి విధానాలకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు ఈ నియమాలు పాటిస్తే గనక భగవంతుని కృపా కటాక్షాలు మీపై కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున తెచ్చుకోవాల్సిన 2 వస్తువులు ఏమిటో వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు, ఈ రోజున మీ ఇంటికి ఈ 2 వస్తువులు తెచ్చుకుంటే మాత్రం అదృష్టమని చెప్పుకోవాలి. ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటిది ఏమిటంటే గనక రాళ్ల ఉప్పు. ఇది సముద్రం నుండి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి, లక్ష్మీదేవి పుట్టిన సముద్రం నుండి ఉద్భవించేది కాబట్టి ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉండాలి అని భావించుకుంటున్నారో ఈ రాశి జాతకులు లక్ష్మి లేదని బాధపడుతున్నారు. కనీసం ఈ అమావాస్య తిథి నాడు ఒక్క రాళ్ల ఉప్పు ప్యాకెట్ అయినా కొని ఇంటికి తెచ్చుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అప్పు తగ్గుతుంది. ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని ఆమె యొక్క కటాక్షాన్ని మనకు ప్రాప్తింపబడేలాగా చేస్తుంది అన్నమాట. గల్లుల ఉప్పు అంటే రాక్ సాల్ట్ అంటాం కదండి, అది తెచ్చుకోండి. ఆ తర్వాత ఏమిటంటే ఉప్పు తెచ్చుకున్నాక ఒక చిన్న బౌల్లో వేసుకుని అందులో మనకు తోచినంత డబ్బు పెట్టుకోవాలి. ఎంతైనా పెట్టుకోవచ్చు. 5 రూపాయలు, 11 రూపాయలు, 21 రూపాయి, 51 రూపాయి, మన ఇష్టాన్ని బట్టి మనము పెట్టుకోవచ్చును. ఇలా రాళ్ల ఉప్పులో పెట్టేసి భగవంతుని పటం ముందు పెట్టి సంపాదన పెరగాలని ఎవరైతే ఈ రోజు ఈ రాశి జాతకులు కోరుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ఉప్పును తెచ్చుకుని ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఇక మీరు వెళ్ళమన్నా వెళ్ళదని చెప్పాలి. ఉప్పు ఇంటికి తెచ్చుకోవడం ఈ రోజున చాలా మంచిది కావున ఈ యొక్క పరిహారం కూడా పాటించండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవాల్సిన 2వ వస్తువు ఏమిటంటే యాలుకలు. అవునండి, లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఈ రోజున యాలుకలు కానీ లవంగాలు కానీ అమ్మవారికి సమర్పిస్తే గనక మీ ఇంటికి తెచ్చుకున్నా కూడాను అదృష్టం కలిసి వస్తుంది. లవంగాలు తెచ్చుకుంటే గుర్తు పెట్టుకోండి, దీపం పెడతారు కదా ఉదయం కానీ సాయంత్రం కానీ, ఆ దీపంలో ఒక లవంగం వేసుకుని దీపం పెడితే గనక మీ యొక్క తలరాత మారిపోతుంది. ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది. ఇలా లవంగ దీపం ఈ రోజు పెట్టుకుంటే గనక మీ జాతక దోషాలు తొలగిపోతాయి. రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడతారు. పితృశాపాల నుంచి కూడా బయటపడతారు. కాబట్టి మీరు ఏమిటంటే గనక ఈ లవంగాలు తెచ్చుకుని ఒక లవంగం వేసి లవంగ దీపం పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో నరదృష్టి పటాపంచలైపోతుంది. దీపంలో ఈ విధంగా మీరు సంకల్పం చెప్పుకొని దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించుకోవడం వలన మీకు ఏమిటంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి. లవంగాలు కాకపోయినా యాలుకలు అయినా తెచ్చుకోండి. ఒక చిన్న ప్యాకెట్ నార్మల్ గా బయట మనకి మార్కెట్ లో దొరుకుతుంది. ఇలా యాలుకలు తెచ్చి అమ్మవారి ఎదుట అమ్మవారి పటం ముందు 2 యాలుకలను మనం సమర్పించాలి. ఇలా చేసినా కూడాను అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఖచ్చితంగా కలుగుతాయి. కావున ఈ 2 వస్తువుల్లో ఏదో ఒకటి లేదా రెండింటిని ఈ అమావాస్య తిథి నాడు తెచ్చుకుంటే గనక ఈ రాశి జాతకుల జీవితం సమూల
ప్రతికూలంగా మారిపోతుంది. ఒక్కసారి ప్రయత్నించండి. ఇది శాస్త్రం చెప్తున్న అంశము కావున మీరు నిర్లక్ష్యం వహించకుండా ఇలా తప్పక చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.